గతంలో ఎలక్ట్రిసిటీ బిల్లులు ఫోన్పే, గూగుల్ పే, పేటీఎంల ద్వారా చెల్లించేవాళ్ళం. అయితే దాంట్లో అనేక ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారం కూడా ఆ యొక్క బిల్లులు చెల్లించేదానికి లేదని చెప్పి ఇటు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కూడా ఒక నూతన విధానాన్ని తీసుకొచ్చింది. అయితే సదరన్ పవర్ ఏపీ అనే ఒక యాప్ ద్వారా ఈ యొక్క బిల్లులు చెల్లించాలని కూడా ఇప్పటికే అనేక ప్రాంతాల్లో కూడా అనౌన్స్మెంట్ ఇచ్చి ఒక యాప్ ద్వారా కూడా బిల్లులు చెల్లిస్తున్నటువంటి పరిస్థితి. అయితే దీంట్లో అనేక రకాలైనటువంటి మోసాలు కూడా జరుగుతున్నాయని చెప్పి ఇటు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ చెప్తా ఉంది. అయితే దీనికి సంబంధించి ఈ యొక్క ఏదైతే సదరన్ పవర్ ఏపీ యాప్, అదేవిధంగా దానికి సంబంధించి ఎలాంటి మోసాలు జరుగుతున్నాయి, ఎలా కరెంటు బిల్లులు చెల్లించుకోవాలన్న విషయాన్ని తెలుసుకునేందుకు నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి ఎస్సీ విజయన్ మనతో పాటు ఉన్నారు. సార్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈ యొక్క ఏదైతే ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారం ఈ ఫోన్పే, గూగుల్ పే కాకుండా ఏదైతే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి తీసుకొచ్చినటువంటి యాప్ ఏ విధంగా ఉంటుంది, ఈ యాప్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, ఈ యాప్కి సంబంధించినటువంటి ఎలాంటి మోసాలు జరుగుతున్నాయి, ఏంటి అసలు? నమస్కారం. యాక్చువల్గా ఆర్బీఐ గైడ్లైన్ ప్రకారము బిల్లింగు ఎక్కడ స్టార్ట్ అవుతుందో ఆ బిల్లర్ ద్వారానే, థర్డ్ పార్టీ బిల్లర్స్ ద్వారానే వాళ్ళ యాప్లోనే బిల్లింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయాలనేసి, అందుకనేసి మాకు గత నెలగా గూగుల్ పే కానీ ఫోన్పేలో కానీ వాటన్నిటిని కూడా డిస్కనెక్ట్ చేయడం జరిగింది. అందువలన వాటన్నిటినీ కూడా ప్రతి ఒక్క వినియోగదారుడు మా డిపార్ట్మెంట్ యొక్క యాప్ గూగుల్ ప్లే స్టోర్లో ఏపీ ఎస్పీడీసీఎల్ అని ఉంటుంది. ఏపీ ఎస్పీడీసీఎల్ విత్ లోగో, అది కిందికి వచ్చిన ఇది అంటే పిడుగు లాంటి లోగోతో పాటు ఉంటుంది. ఆ లోగో ఉండేదాన్ని సెలెక్ట్ చేసుకునేసి ప్రతి ఒక్కరు కూడా దాన్ని లోడ్ చేసుకోండి. అదే లోగో చేసుకునేసి దాని ద్వారా మీరు సెక్యూర్గా బిల్ పే చేయొచ్చు. మీ యొక్క సర్వీస్ నెంబర్ని మరియు ఏ ఫోన్లో వాడుతున్నారో ఆ ఫోన్ నెంబర్ ఇస్తే ఆ ఫోన్కి ఓటీపీ వస్తుంది. వచ్చిన తర్వాతనే బిల్ ప్రాసెస్ అనేది కూడా బిల్లింగ్ ప్రాసెస్, పేమెంట్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. ఆ పేమెంట్ ప్రాసెస్ అప్పుడు మీకు 4 నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ, డెబిట్ కార్డ్ ద్వారా కానీ, క్రెడిట్ కార్డ్ ద్వారా కానీ, లేకపోతే ఇది ఆన్లైన్లో గూగుల్ పే కానీ, ఫోన్పే ద్వారా కానీ, లేకపోతే వ్యాలెట్ ద్వారా కానీ మీరు సెక్యూర్గా బిల్ పే చేయొచ్చు. మరియు డిపార్ట్మెంట్ ఎప్పుడు మీ సర్వీసులు డిస్కనెక్ట్ అవుతుంది, మీరు పే చేయలేదు, అందువల్ల మీరు పే చేయండి అని చెప్పి ఫోన్ నెంబర్లు ఇవ్వదు. కాబట్టి అటువంటిది ఏదన్నా వచ్చినప్పుడు కూడా వినియోగదారులందరూ కూడా రెస్పాండ్ అవ్వద్దండి. అదేవిధంగా వేరే వెబ్సైట్లు కానీ ఏది లేదు మా డిపార్ట్మెంట్కి పేమెంట్ కోసం అనేసి, కాబట్టి అటువంటిది ఏదన్నా వస్తే వాటికి రెస్పాండ్ కావద్దనేసి కోరుతున్నాను. అయితే గత నెల రోజులుగా ఈ యొక్క యాప్ని కూడా వినియోగిస్తున్నారు. ఇప్పటి వరకు ఎలాంటి మోసం జరిగింది? ఈ ఆన్లైన్ మోసాలకు సంబంధించి మీ దగ్గరికి ఏదైనా కంప్లైంట్ రావడం కానీ ఎలాంటి ఏమన్నా జరిగాయి? మా దగ్గరికి ఒకటే నిన్న ఒక వినియోగదారుడిది మెసేజ్ వచ్చింది, ఈ విధంగా నాకు డిస్కనెక్షన్ అనేసి ఈ పలానా నెంబర్ నుంచి వచ్చిందనేసి. అందువల్ల ఆ నెంబర్లు కూడా మేము కూడా ట్రేస్ చేయలేదు. అందుకనేసి దానికోసం అనేసి పేపర్ కూడా ఇవ్వడం జరిగింది, ఇటువంటి వాటికి చేయొద్దని చెప్పి. ఇంకా ఏవి మోసాలు ఏది రాలేదు. అదేవిధంగా ఈ యొక్క యాప్ గురించి కూడా కరెంటు బిల్లులు నగదు చెల్లించే చోట్ల కూడా మా స్టాఫ్ని పెట్టి వాళ్ళందరి ద్వారా కూడా ఎడ్యుకేట్ చేస్తున్నాం. ప్రతి ఒక్క వినియోగదారుడికి కూడా వాళ్ళకి ఫోన్ ఉంటే దాంట్లో యాప్ని ఇన్స్టాల్ చేసి వాళ్ళు ఫర్దర్గా కరెంటు బిల్లు కట్టే కేంద్రానికి రావాల్సిన పని లేకుండా ఇంటి నుంచే వాళ్ళ ఒక అవకాశాన్ని బట్టి కరెంటు బిల్ పే చేసేదానికి అవకాశం కల్పిస్తున్నాం. ఈ యాప్కి సంబంధించి ప్రజలు అవగాహన కల్పించేందుకు ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకున్నాడు, రాబోయే రోజుల్లో ఎలాంటి చర్యలు తీసుకుంటారు సార్? ఈ యాప్కి సంబంధించి అందుకనేసే మా యొక్క విద్యుత్ బిల్లుల వసూలు కేంద్రం దగ్గర మా స్టాఫ్ని పెట్టి వాళ్ళ ద్వారా వినియోగదారులకి ఫ్లెక్సీ పెట్టాము. అదేవిధంగా స్టెప్ బై స్టెప్ ఇది ప్లాకార్డ్స్ కూడా పెట్టాము, ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలనేసి. మరియు ప్రతి ఒక్కరికి కూడా మా స్టాఫ్ అక్కడనే వాళ్ళ ఫోన్లో డౌన్లోడ్ చేసి ఇస్తున్నాము యాప్ని. అందువల్ల దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం కాబట్టి వినియోగదారులు అక్కడే కూడా పే చేస్తున్నారు, చాలా వరకు పే చేస్తున్నారు. ఇక మీద కూడా జరుగుతుంది. ఒకసారి ఈ సదరన్ పవర్కి సంబంధించిన యాప్ ఏ విధంగా చేయాలి ఏంటి అనేది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసే అవకాశం ఉందండి? ఇచ్చేస్తాం. ఇది యాప్, డిపార్ట్మెంట్ యాప్. ఇది గూగుల్ ప్లే స్టోర్లో ఈ విధంగా ఇది డౌన్లోడ్ చేసుకుంటే ఈ విధంగా వస్తుంది. దీని మీద క్లిక్ చేస్తే ఈ విధంగా ఇది ఫస్ట్ పేజ్ వస్తుంది. ఎవరైనా సరే ఫస్ట్ స్టార్టింగ్లో ఒట్టి సర్వీస్ నెంబర్ని
ఇది సర్వీస్ నెంబరు, వాళ్ళ యొక్క మొబైల్ నెంబరు, ఇది పాస్వర్డ్. ఇది లాగిన్ చేసి ఉంటే, ఒకవేళ లాగిన్ కాలేదంటే సైన్అప్ చేసుకునేసి రిజిస్టర్ అవ్వచ్చు. అది లేదు, అవసరం లేదు అనుకుంటే ఒక్కసారికి పే చేసేదానికి క్విక్ పేలో కూడా పే చేయొచ్చు. క్విక్ పేలో పే చేస్తే వాళ్ళ యొక్క 13 అంకెల సర్వీస్ నెంబర్ని ఎంటర్ చేయాలా. తర్వాత వాళ్ళు ఏ మొబైల్ వాడుతున్నారో ఆ మొబైల్ నెంబర్ని ఎంటర్ చేస్తే దానికి ఓటీపీ వస్తుంది. ఓటీపీ వచ్చిన తర్వాత గెట్ ఓటీపీ వచ్చిన తర్వాత దాన్ని నొక్కినారంటే తర్వాత ఫర్దర్ ప్రాసెస్ అంతా కూడా స్టార్ట్ అవుతుంది. అయితే మొత్తం మీద కూడా ఏదైతే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో నూతన విధానంలో వచ్చినటువంటి సదరన్ పవర్ యాప్ ద్వారా కూడా ఇటు అనేక మంది మోసపోకుండా ఉండేందుకు ఇటు కరెంటు బిల్లులు ఏజెంట్లు అయితే ఎవరైతే ఉంటారో వారి ద్వారా, అదేవిధంగా స్టాఫ్ ద్వారా కూడా వారికి ప్రజలందరికీ కూడా అవగాహన కల్పిస్తున్నామని ఇటు ఎస్సీ విజయన్ చెప్తున్నారు. దాంతోపాటుగా ఒక మెసేజ్ ద్వారా మోసాలకి పాల్పడుతున్నారని కూడా ఇటు తెలుపుతున్నారు. అదేవిధంగా ఒక కంప్లైంట్ కూడా రావడం జరిగిందని కూడా ఇటు విజయన్ చెప్తున్నారు. అయితే మొత్తం మీద కూడా ఈ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ఏదైతే ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారం వచ్చినటువంటి విధానం ప్రకారం థర్డ్ పార్టీ ద్వారా బిల్లులు చెల్లించకుండా డైరెక్ట్గా సదరన్ పవర్ ఏపీ ద్వారా డైరెక్ట్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి ఈ బిల్లులు అందేలా కూడా ఈ యొక్క చర్యలు తీసుకోవడం జరిగింది. దాంతోపాటుగా కూడా ఎవరు కూడా ఈ యొక్క మెసేజ్లు ఈ సదరన్ పవర్ ఏపీ నుంచి అదేవిధంగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి ఎలాంటి మెసేజ్లు రావు. అలాంటి మెసేజ్లు వచ్చినా కూడా ఎవరు నమ్మవద్దని కూడా ఇటు తెలుపుతున్నటువంటి పరిస్థితి. అయితే ఈ డిస్కనెక్షన్ మెసేజ్లు ఏవైతే ఉంటాయో అవి వచ్చినా కూడా వాటిని నమ్మకుండా డైరెక్ట్గా ఆ యాప్ గూగుల్ పే ద్వారా కానీ ఇటు క్రోమ్ ద్వారా కానీ సదరన్ పవర్ ఏపీ లేదా ఏపీఎస్పీడీసీఎల్ యాప్ ద్వారా ఈ యొక్క యాప్ని డౌన్లోడ్ చేసుకొని కరెంటు బిల్లులు చెల్లించుకోవాలని కూడా ఇటు నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి ఎస్సీ విజయన్ కూడా తెలుపుతున్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ మనోజ్తో సురేంద్ర, బిగ్ టీవీ, నెల్లూరు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి. For more videos like this, subscribe Big TV channel.